మీషో అసలు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదండి. ఎందుకంటారా? సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు రిటర్న్స్ అనేవి వీడియో చేసి పెడతానని చెప్పాను కదా! సో ఇదైతే మనకి మీషో నుండి రిటర్న్ వచ్చిందండి. ఆర్టీఓ రిటర్న్ అనమాట. సో ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. సో మనం ఓపెన్ వీడియో చేసేటప్పుడు ముందు 4 సైడ్స్ అనేది ఇలా చూయించాలన్నమాట. బార్‌కోడ్ అవి క్లియర్‌గా చూయించి ఓపెన్ వీడియో చేయాలి. సో అప్పుడైతేనే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియో ఎక్కడ ఆగకుండా చూయించాలన్నమాట. అసలు ఇంత దారుణంగా అసలు పార్సెల్ వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎంత దారుణంగా పంపించారంటే పార్సెల్ అసలు. అట్లీస్ట్ మనకి రిటర్న్ వస్తే రిటర్న్ ఛార్జెస్ కట్ అయినా కానీ రీయూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది. సో అట్లా కూడా లేకుండా అసలు ఎంత డ్యామేజ్ చేసి పంపించారో. అసలు బాక్స్ చూడండి ఎంత హై ప్రెషర్ పెడితే కానీ ఆ బాక్స్ అలా అయి ఉంటుందో. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట అవి. మనం బేస్ కింద యూజ్ చేసేది. అవే ఆ రకంగా పగిలిపోయినాయంటే ఎంత ప్రెషర్ చేస్తే అట్లా డ్యామేజ్ అయిందో చూడండి బాక్స్ అనేది. సో మీకు బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఓపెన్ చేసి. ఒక్కటి కంటే ఒక్కటి కూడా యూజ్ లేదనమాట. అన్నీ బ్రేక్ అయిపోయాయి. బ్యాంగిల్స్ అయితే నాకైతే లిటరల్లీ కళ్ళలో వాటర్ వచ్చేసాయి అసలు ఆ పార్సెల్ చూడంగానే. క్లెయిమ్ చేసుకోవడానికి కూడా నేను వీడియో పెడితే అది ఎడిటింగ్ అని చెప్పేసి వాడు ఇవ్వలేదనమాట. నాకు చాలా కోపం వచ్చేసింది మీషో మీద. ఇవే కాదు ఇంకా ఇది వచ్చేసరికి ఆర్టీఓ రిటర్న్ అనమాట మనకి. కస్టమర్ రిటర్న్స్ ఎలా వస్తాయి, అసలు ఫ్రాడ్ ఎలా చేస్తారు అవి కూడా ఇంకొక వీడియో తీసి పెడతాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి కూడా ఉంటాయండి మీషోలో.